ఇక అరెస్ట్ చేసిన తర్వాత సంజయ్ రాయ్ చెప్తున్న మాట ఏంటి? ఊరేస్తే వేసుకోండి, చంపేస్తే చంపేయండి. వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వెనకాల ఎవరున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో సాధారణంగా ఒక పురుషుడికి 1.5 ml వీర్యం రిలీజ్ అవుతుంది. బట్ ఈ అమ్మాయి శరీరంలో 150 ml ఉంది. అంటే ఇది ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, 5గురా, 10 మందా? క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక తేలితే, దీంట్లో ఇంకా చాలా మంది పాత్ర ఉందని తేలితే, భారతదేశంలోనే నిర్భయ తర్వాత మళ్ళీ ఒక 10ంతల పెద్ద కేసు అవుతుంది. దిశ ఇష్యూ తర్వాత అంతకు మించినటువంటి కేసు అవుతుంది. ఇట్లాంటి వాళ్ళను వెనకేసుకొస్తున్నది ఎవరు? మిగతా నిందితులు ఎవరు? కేసు సిబిఐ వరకు వెళ్ళిందంటే ఈ కేసు పూర్వాపరాలు ఎట్లా ఉన్నాయి? దీని వెనకాల ఇంకా ఎవరెవరున్నారు? ఎందుకు సూపరింటెండెంట్ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు తను ట్రాన్స్ఫర్ పైన వెళ్ళి వేరే హాస్పిటల్ ఇమీడియట్గా పోస్టింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం సూపరింటెండెంట్కి ఎందుకు వచ్చింది? ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ అమ్మాయిని చంపిన వాళ్ళలో ఎవరెవరి పాత్ర ఉంది? ఏ తండ్రి, ఏ తల్లి కూడా తన కడుపున పుట్టిన బిడ్డను రక్తపు మడుగుల్లో చూడాలని అనుకోడు. ఒక్కసారి చూస్తాడు. అది కూడా పుట్టినప్పుడు, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ రక్తం మరకల్లో కనిపిస్తుంది ఆడపిల్ల అయితే. బట్ 33 ఏళ్ళు డాక్టర్గా కావడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు ఉండాలి, ఎంత కష్టం ఉండాలి, ఎంత తల్లిదండ్రుల కష్టం ఉండాలి. ఈరోజు ఎవడో రోడ్ సైడ్ రోమియో ఓ కామాంధుడి చేతికి ఒక ఆడపిల్ల బలైపోయింది. 78 ఏళ్ల భారతంలో ఆడపిల్లలకు రక్షణ ఏది అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. లెట్స్ సీ. తెల్లకోటు ఎర్రగా మారింది. ఆ భయం ఆడపిల్లలకు కలగొద్దు అంటే శిక్షలు గట్టిగా ఉండాలి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటి బెధవాలకు వెంటనే శిక్ష పడేలాగా చట్టాలు రావాలి.